హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నాగల జ్యోతి శుభాకాంక్షలు అండి. సో నిన్నే అయిపోయింది నాగల జ్యోతి. బట్ నేను నాగల జ్యోతికి ఒక చిన్న వ్లాగ్లా చేశాను. మా అత్తవారింట్లో నేను సెలబ్రేట్ చేసుకున్నాను నాగల జ్యోతిని. అక్కడి నుంచి మేము పుట్టకు వెళ్ళి పూజ చేసుకున్నాం. సో ఇదంతా కూడా నేను ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేశాను. సో ఆ వ్లాగ్ని అయితే నేను మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో చూడండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి, చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా చేయటం వల్ల నా వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇదంతా కూడా ఒక ఖాళీ ప్లేస్ గ్రౌండ్, ఒక ఎంటీ గ్రౌండ్లా ఉంది. మొత్తం కూడా వెతుక్కుంటున్నాము ఎక్కడ పొట్లు ఉన్నాయన్నది. దూరంగా కనిపిస్తుంది, అదే దర్గా అండి. ఇప్పుడైతే మొత్తం పెద్ద పెద్ద పొట్టులు అయితే ఎక్కడా లేవు, అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. అక్కడే వెతుక్కుంటూ ఫైనల్లీ అంతా చూస్తున్నాము ఎక్కడ ఉన్నాయన్నది. మొత్తం కూడా ఓపెన్ ప్లేస్. ఫైనలీ మాకైతే ఒక పుట్ట దొరికింది, ఒక చిన్నగా ఉంది. మేము పూజ చేసుకుంటున్నాం. పుట్ట దగ్గర పూజ అయిపోయాక మళ్ళీ ఆ పుట్ట మనం తీసుకొచ్చి మేము వేరేగా పక్కకి ఈ పూజ చేసుకుంటాం. ఆ పుట్ట మనతోని అదే ఈ పూజ. పూజ అయిపోయాక మేము పుట్ట దగ్గర కొన్ని క్రాకర్స్ కాల్చుకున్నాము. ఇది నైట్ అండి. నైట్ దీపాలు పెట్టుకుని దివాళీ రోజు ఎలా అయితే కాల్చుకున్నామో అలాగే ఈవినింగ్ కూడా మేము కాల్చుకున్నాం. నైట్ దీపాలు పెట్టుకుని బయట అంతా కూడా క్రాకర్స్ కాల్చుకున్నాం. మేమైతే దివాళీ రోజు ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలాగే నాగుల చవితి రోజు కూడా నైట్ ఇలానే క్రాకర్స్ కాల్చుకొని బాగా ఎంజాయ్ చేసామండి. చాలా ఫైర్ చేసాం. క్రాకర్స్ అన్నీ కూడా బాగా కాల్చుకున్నామండి, బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే మా ఆయన వెలిగిస్తున్నారు మందార బుట్టి. ఇది చాలా బాగా, ఇదైతే వెలిగేటప్పుడు ఫైర్ అయ్యేటప్పుడు చాలా బాగుందండి లుక్ అనేది. ఒక స్టార్స్ లాగా వెలుగుతుంది, స్పార్కల్ లాగా. నేనైతే ఎక్కువ ఇవే కాల్చానండి, ఈ మందార బుట్టలు ఇవిని. యాక్చువల్లీ నాకు బాంబులు అంటే చాలా భయం. నేనైతే బాంబులు అవి ఏం కాల్చలేదు, ఓన్లీ సుచ్చి బుట్టల వరకు అయితే కాలుస్తాను.
ఈ ఇయర్ అయితే ఒక్కటి కూడా పేలలేదు. అంటే బుట్టీలు కాలిన తర్వాత లాస్ట్లో కొన్ని పేలిపోతాయి, సరిగ్గా కొన్ని కాలవు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఏది కూడా వేస్ట్ కాలేదు. మొత్తం అన్నీ కూడా బాగా ఫైర్ అయ్యాయి. నాకైతే పర్సనలీ ఇవి చాలా నచ్చాయండి. ఎందుకంటే ఇవి ఫైర్ అయ్యేటప్పుడు స్టార్స్ లాగా స్పార్కిల్ వస్తున్నాయి. చాలా బాగుంది చూడటానికి, చాలా నచ్చాయి నాకైతే. ఇవి ఫైర్ చేసేటప్పుడు చాలా నచ్చాయి. నేను మా అత్తయ్య గారు కూడా ఇద్దరు కూడా ఒకేసారి వెలిగించాము. ఇద్దరు కూడా బాగా కలుచుకున్నామండి. నేను కొంచెం వెలిగించడంలో లేట్ అయిపోయాను, బట్ ఇద్దరివి కూడా చాలా బాగా ఫైర్ అయ్యాయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ దాకా. సో ఇలా చేయడం వల్ల నా వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ని పెడతానండి. మంచి మంచి వీడియోస్ని మేము ముందు తేడానికి ట్రై చేస్తాను. మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.